తిరుమల శ్రీవారిపై అచంచల భక్తికి ప్రతీకగా నిలిచిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలిపిరి నడక మార్గంలో కాలి నడకన తిరుమలకు చేరుకున్న ఆమె భక్తిని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. వైరల్ వీడియో ఆధారంగా ఆమె వివరాలను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా నిర్ధారించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఈ ఘటన భక్తి, విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాధవి, గత 2 రోజుల క్రితం తిరుమల అలిపిరి మెట్ల మార్గం నుంచి ఓ వృద్ధురాలు నడిచి వెళ్లటం, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది. సుమారు 116 ఏళ్ల ఆ వృద్ధురాలు కాలి నడకన బంధువులతో పాటు తిరుమలకు నడిచి వెళ్తుండగా కొంతమంది భక్తులు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. వాటిని సోషల్ మీడియాలో కట్టగా ఆ వీడియో విపరీతమైన వైరల్ అయ్యి అది ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు చేరాయి. దీంతో ఆయన ఒక ట్వీట్ కూడా చంద్రబాబు చేశారు. ఆ మహిళకు సంబంధించి అచంచల భక్తికి ఆయన అభినందించారు. అయితే దీనిపైన స్పందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఆ మహిళ ఎవరో తెలిస్తే తాము ప్రత్యేక దర్శనం కేటాయిస్తామంటూ కూడా విజిలెన్స్ సంబంధించి సిబ్బందిని కూడా కోరటం జరిగింది. దీంతో విజిలెన్స్ సిబ్బంది ఆ మహిళ ఎవరని వాళ్ళు కూడా విచారించగా ఆ మహిళ తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తించారు. 116 ఏళ్ల వయసున్న నవనీతమ్మకు స్వామివారు అంటే అచంచలమైన భక్తి ఉంది. ఆమె తన జీవిత కాలంలో ఎన్నో సార్లు కాలి నడకన తిరుమలకు నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం 116 ఏళ్ల వయసులో కూడా ఆమె తన భక్తితో స్వామివారిని ఇబ్బంది అయినప్పటికీ కూడా ఈ వయసులో అచంచలమైన భక్తితో ఆమె నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె తమిళనాడు నుంచి వచ్చి తిరుమల దర్శనం కోసం అని చెప్పి వచ్చి స్థానికంగా ఉన్న జీవకోణలో తన బంధువుల నివాసంలో నవనీతమ్మ ఉన్నట్లుగా కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. ఆమెకు టీటీడీ చైర్మన్ ప్రత్యేక దర్శనం కూడా కేటాయించారు. అంటే ఈ రోజు ఉదయం కాసేపటి క్రితమే ఆమె విఐపి ఈ దర్శనంలో ఆమె బంధువులతో కలిసి మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం కాసేపటి క్రితమే దర్శనం అని కూడా బయటికి రావడం జరిగింది. నవనీతమ్మ ఈ భక్తి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. 116 ఏళ్ల వయసు అంటే ఇంత వయసులో ఇంత వృద్ధురాలైనప్పటికీ కూడా ఏమైనా శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమీ లెక్క చేయకుండా స్వామివారి కోసం ఈ విధంగా ఈ మెట్ల మార్గంలో 3,500 మెట్ల పైన ఆమె నడుచుకుంటా వెళ్లి కూడా స్వామివారి 7 కొండలు దాటి దర్శించుకోవడం నిజంగా కూడా ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. మాధవి, రైట్, థ్యాంక్ యూ వర్మ.